నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎంపీ ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన మాట, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, జూన్లో జూలైలో జరగబోతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకు ఈ అంశాన్ని ప్రధానంగా ఉపయోగించుకున్నారంటే సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సో ఈ లోకల్ బాడీస్లో ప్రజాప్రతినిధులు కావాల్సిన వాళ్ళు వాళ్ళ పార్టీల తరఫున గట్టిగా నిలబడి ఆ పార్టీకి ఓట్లు వేయించడానికి సో ఈ రకమైన నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అల్టిమేట్గా అది కొంత సక్సెస్ఫుల్ అయినట్టు మనకున్న అంచనాలను బట్టి, సీట్లను బట్టి అర్థమవుతున్నది. సరే, ఏదేమైనా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డ్ మెంబర్లు వీళ్ళందరినీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం తేలకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడానికి వీల్లేదు. గతంలో కేసీఆర్ ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు రిజర్వేషన్లని 23% తగ్గించిండు. జనాభా దామాషా పద్ధతిలో 50% పైగా ఉన్న బీసీలకి 23% ఏంటి? ఇది ఒక చర్చ. ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచాలి. ఆ రిజర్వేషన్ల లెక్క తేలిన తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యేక అధికారుల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది, గ్రామాలు ఉన్నాయి. ఇంకా 6 నెలలు లేట్ అయినా పర్లేదు, ఫస్ట్ అయితే బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది. సో ఈ అంశం మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కారణం ఏంటంటే మనం ఎంపీలు కాలేకపోతున్నాం, ఎమ్మెల్యేలు కాలేకపోతున్నాం, బీసీలు కనీసం సర్పంచ్లు కూడా కాకుండా ఒక కుట్ర జరుగుతున్నట్టు కనబడుతున్నది. సో ఈ కుట్రను ఛేదించాలి. ఈ కుట్రలో అన్ని పక్షాలు భాగస్వాములై ఉంటాయి. సో దీని మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. మీరు ఎట్లా చూస్తున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ తక్షణమే పెట్టాలి అని డిమాండ్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎట్లాగో వీళ్ళు బీసీ కులగణన చేస్తా అంటున్నారు కదా, బీసీ కులగణన ఆర్ కులగణన, దీంట్లో కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయి, మీరే చెప్పాలి. సో కులగణన చేస్తామంటున్నారు కాబట్టి తక్షణం ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలి అన్నది ఒకటి. లేదు బీసీ రిజర్వేషన్ల లెక్కన అంత ఆషామాషిగా ఆయన 23 అన్నాడు కాబట్టి ఈయన 25 అంటే సరిపోదు, జనాభా ఎంత ఉన్నదో ఆ పద్ధతి ప్రకారంగా చేయాలి అన్నది ఒకటి. లేదు 50% రిజర్వేషన్లు మించరాదు, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు ఉన్నాయి, సో 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు అన్నది ఇంకొక వాదన. సో ఇన్నింటి మధ్యలో మీలాంటి వాళ్ళ డిమాండ్ ఏంటి, రిక్వెస్ట్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఈ ఎలక్షన్స్ మొత్తం ఈ బీసీలు తర్వాత వాటాలు కోటాల పంచాయతీ నుంచే మొదలైంది. రాహుల్ గాంధీ మొత్తం కంప్లీట్ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆయనే ఫేస్ ఆఫ్ డ్రౌన్ టార్డన్ సెక్షన్స్ లెక్క ఆయన ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నైతే పోయి ప్రతి దగ్గర బీసీలకు అన్యాయం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే అని ఆయన స్టాటిస్టికల్ డేటా చెప్పుకుంటూ వచ్చిండు. ఒకసారి పార్లమెంట్లో కూడా చెప్పిండు, బయట కూడా సేమ్ అదే నరేటివ్ తీసుకొని పోయిండు. తర్వాత ఇది రక్త ఎప్పుడు కట్టిందంటే ఇక్కడ ఒక వీడియో రిజర్వేషన్లను మేము ఎత్తేస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎత్తేస్తామని చెప్పి అమిత్ షా అన్నాడు అనేది ఒక వీడియో, అది ఆయన పదాలు కొన్ని అటు ఇటు కింది మీద చేసి పెట్టే అయితే జరిగిందో మైనారిటీ రిజర్వేషన్ దీని అని చెప్పి పెట్టి దాని మీద సరే పోలీసులు వచ్చారు కేసులు అది ఇది. ఆ ఇష్యూ తోటి ఒక్కసారి ఫ్లేరప్ అయిపోయింది తెలంగాణ పాలిటిక్స్ లో కూడా, అది ఫ్లేరప్ అయిపోయింది. లాస్ట్ టైం మనం కూర్చున్నప్పుడు నేను చాలా క్లియర్ చెప్పింది, ఇక్కడ నుంచి కాదు దీని వెనుక చాలా అంటే బుడ్బుటాన్ని చాలా పెద్దగా ఉన్నది దీంట్లో, కనిపించే దొంగ ఒకరున్నారు, కనిపించే వాళ్ళు ఇంకొకరున్నారు అని చెప్పని. సో క్లియర్గా ఏంటంటే ఇప్పుడు మనం అంటున్నది కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు భారతదేశంలో అన్యాయం జరుగుతున్నది. నాట్ ఓన్లీ బీసీసీ, నేను ఇంకొక కొత్త పదం మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ కులగణన జరపాలి. కులగణన జరిపినప్పుడు ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈవెన్ ఎస్సీ ఎస్టీలో కూడా పాపులేషన్ పెరిగి ఉంటుంది, ఇప్పటికే చాలా పెరిగి ఉంటుంది. సో వాళ్ళ రిజర్వేషన్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక బీసీల పంచాయతీ కాదు ఇది. ఓకే, సో ఇందులో ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరెవరైతే రిజర్వేషన్లకు అర్హులు ఉంటారో వాళ్ళందరికి సంబంధించినటువంటి పంచాయతీ ఇది. చూడండి, ఇప్పుడు 12,800 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 79 ఎంతో ఉన్నాయి. సరే ఒక ఫిగర్ తీసుకుందాం మనం. దానికి తీసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా మీరు 23% కాదు కేసీఆర్ చేసింది, షెడ్యూల్ ఏరియాస్ తీసిన తర్వాత పెట్టింది ఇదంతా. కానీ ఒరిజినల్ పాపులేషన్ కనుక తెలంగాణ పాపులేషన్ కనుక తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ వీళ్ళు కేసీఆర్ పెట్టింది కేవలం 18%. ఆయన ఇచ్చింది ఓన్లీ 18%. 22-23% అయితే బయట నరేటివ్ వస్తుందో అది రాంగ్ నరేటివ్. ఓన్లీ మొత్తం ఎంటైర్ తెలంగాణ పాపులేషన్ తీసుకుంటే ఓన్లీ 18%. అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కనుక కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది, ఈవెన్ మొన్న కామారెడ్డి తీర్మానం కావచ్చు, ఇదంతా రిజల్యూషన్ కావచ్చు, వీళ్ళు చెప్పింది 42% మేము ఇస్తామని చెప్పని. అదేంటి, అది కూడా అన్సైంటిఫిక్ అప్రోచ్. ఏదైనా దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. ఒకవేళ 42% కనుక అనుకునేది ఉంటే తెలంగాణలో 5,376 మంది అంటే అరౌండ్ 5,400 మంది సర్పంచులు కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే 2,300 మంది అవుతారు. అంటే దాదాపు 3,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 3,000 మంది సర్పంచులు కావాల్సిన వాళ్ళు ఎలిజిబిలిటీ పెట్టుకొని సర్పంచులు కావాల్సినటువంటి వాళ్ళ రాజకీయ హక్కు అధికారాన్ని వీళ్ళు
బూడుపుటాన్ని చేసి రాత్రి ఏదో జీవోలు తీసుకొచ్చి కథం పెడదామనే ఒక కుట్ర జరుగుతున్నది అని అయితే కనబడుతున్నది, చాలా చాలా స్పష్టంగా కనబడుతున్నది. కేసీఆర్ మోసం చేసిండు, కోర్టులను కూడా మత్పరిచిండు, మాయ చేసిండు. ఇది కూడా లాస్ట్ పంచాయతీ రాజ్ మినిస్టర్ జానారెడ్డి ఉన్నప్పుడే కొంతమందితో ఏపించింది వీళ్ళకి రిజర్వేషన్ కట్ చేయాలని చెప్పని. ఇంకోటి నువ్వు అంటున్న పాయింట్ 50% అయితే ఇప్పుడు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్ వీఆర్ సపోర్టింగ్, మనం అపోజ్ చేసేది ఏం లేదు. కానీ ఆ 10% ఇచ్చినాక ఇప్పటికే నువ్వు ఆల్రెడీ 50% ఏదో లిమిట్ క్రాస్ చేసినావు. తమిళనాడులో ఎట్లా ఇస్తున్నారు, బీహార్లో ఎట్లా ఇస్తున్నారు, 60% అక్కడ ఎట్లా ఇస్తున్నారు. బీహార్లో కులగణన చేసిన తర్వాత అప్పుడు న్యాయం జరిగింది. వన్ డే ఒక సింగిల్ స్ట్రోక్ లా 2,08,000 మందికి అధ్యాపకులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇమీడియట్ రిక్రూట్మెంట్. రేపు ఇక్కడ జనాభా ఎంత ఉన్నది అనేది కనుక నువ్వు లెక్క కడితే అప్పుడు దాని దామాషా ప్రకారంగా ఈ రిజర్వేషన్స్ వస్తాయి. ఈవెన్ ఫార్వర్డ్ కాస్ట్ అనుకుంటే ఇట్లా మాట్లాడితే మీకు వ్యతిరేకం కాదు, గ్రామాలలో ఏమవుతున్నది, ఈవెన్ ఫార్వర్డ్ కాస్ట్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పైసలు ఉన్నోళ్ళే. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఫీలర్స్ పోతున్నాయి, 50 లక్షలు 60 లక్షలు మీరు జమ చేసుకునంటే పైసల చుట్టూ ఎలక్షన్స్ తీసుకుపోయిన తర్వాత ఉన్నోడే సర్పంచ్లు అవుతారు, ఉన్నోళ్ళే ఎంపీటీసీలు అవుతారు. ఆ వర్గాలలో కూడా అట్నే అవుతారు. సో నిజంగా దీన్ని ఎవరెవరు ఈ కులగణన కనుక కరెక్ట్ జరిగితే ఎవరి ఎకనామికల్ సిచ్యువేషన్ కనుక ఎట్లుంటుందో వాళ్ళు దానికి అర్హులయ్యే సిచ్యువేషన్ కాడికి వస్తారు. సో దీంట్లో బీసీలకు మాత్రం చాలా క్లియర్గానే అని చెప్తున్నా. ఓన్లీ సర్పంచ్లే చెప్పిన, అట్లా ఎంపీటీసీలు కావచ్చు, ఇంకా ఎంపీపీల కాడికి వచ్చిన, జెడ్పీటీసీల కాడికి వచ్చిన, అంటే క్షేత్ర స్థాయిలో నాయకత్వాన్ని పెట్టేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది దీంట్లో. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో తీసుకుందాం, ఇక్కడ రాహుల్ గాంధీ ఏమంటాడు, మొత్తం దేశమంతా కులగణన చేస్తామని అంటున్నారు. ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, ఏం సంగతి ఏందనేది. సో మొత్తం దేశమంతా గతంలో కూడా జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా చేసిరు. పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ చెప్పిండు కూడా, చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మాత్రం ఇంప్లిమెంట్ మాత్రం చేయలేదు. కాకా కలేకర్ కమిషన్ కాడికెళ్ళి మొదలు పెడితే మండల్ కమిషన్ కాడికెళ్ళి వీళ్ళు ప్రతిసారి చేస్తామంటారు, కానీ ప్రతి రిపోర్ట్ తీసుకుపోయి చెత్తబుట్టలు వేసిన కాంగ్రెస్ కూడా ఇలా తక్కువ పాపం చేయలేదు. మేము చేస్తాం అనుకుంటేనే చేసి, కానీ ఇలా కొత్త నరేటివ్ అయితే తీసుకొని పోతున్నారు. బీజేపీ ఈజ్ నోన్ ఎనిమీ, రిజర్వేషన్స్ గురించి అని మేము కుల ప్రాతిపదికన మేము చేయమని చెప్పి సుప్రీంకోర్టుకే చెప్పేశారు. కానీ వీళ్ళు చేస్తామని గత 75 సంవత్సరాలకి తాస్తారం చేసుకుంటూ వచ్చిండ్రు. 1931 తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అసలు కులగణన జరగలేదు కదా. సో ఎవరు ఎంతున్నారు, ఏంది ఏం సంగతి అనేది కనుక స్పష్టత రాకుంటే అది ఇబ్బంది అవుతుంది. మీరు ఇప్పుడు ఏమంటున్నారు, టోటల్ కులగణన చేసిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలంటే? టోటల్ కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలి. ఆల్రెడీ జనవరి డిలే అవుతుంది కదా. డిలే ఎందుకు, ప్రాసెస్ ఆఫ్ 1 month లో చేసేయచ్చు, నెల రోజుల లోపల చేయొచ్చు. ఇప్పుడు జనవరి 31st కి అయిపోయింది వాళ్ళ టర్మ్, ఇప్పుడు అయిపోయింది, ఇంకొక నెల రోజులు టైం పడుతుంది. ఏంటంటే 50% కి మించొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండగా మేము ఎట్లా చేస్తాం? నేను అదే అంటున్నా కదా, తమిళనాడు ఎట్లా చేసిండ్రు, బీహార్ ఎట్లా చేసిండ్రు, సేమ్ నువ్వు ఫాలోగా. నేను నేషనల్ లెవెల్ కూడా అదే చేసింది కదా. రాజ్యాంగ సవరణ జరగాలి, పార్టీలు ముందుకు రావాలి, జరగాల్సిందే కదా. నువ్వు అంత ప్రేమ ఉన్నప్పుడు మరి అందరం ముంగడికి రావాల్సిందే. ఇక్కడైతే నీ పార్టీ ఉన్నది కదా, ఇక్కడ నీ పార్టీ ఉన్నది, తీసుకొచ్చి పెట్టొచ్చు, రిజల్యూషన్ పెట్టొచ్చు, చట్టాలు సవరించవచ్చు, చేసుకోవచ్చు. వేరే స్టేట్లలో జరుగుతున్న కొత్తగా అడుగుతలేం కదా మనము. ఏదో ఆకాశంలో మీద ఉన్నది పోయి ఆడికెళ్ళి పట్టుకరమని చెప్తలేం కదా, నువ్వు చెప్పిందే చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటే ఒక మిత్రుడు అంటుండే, అవనా మనోడు ముఖ్యమంత్రి మాట్లాడే కదా, మరి ఇట్లా ఇప్పుడు వాటా గురించి మాట్లాడుతుంటారు కదా, మనోడు మాట్లాడే కదా, వెలుమల గురించి కులం గురించి కులాల గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ అరే ఒక బియ్యం బస్తా వండితే దావత్కు వీళ్ళందరినీ పిలిస్తే సగం బియ్యం బస్తా మిగులుతుంది. గంతోళ్ళు కూడా గిన్ని రోజుల నుంచి ఒక వెలుమ కులమే ఆధిపత్యం చేసుకుంటూ వస్తుంది అని అంటున్నాడు కదా. మరి 60% పైన ఉన్నాం కదా, ఏళ్ల నుంచి గత 68 సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ స్టేట్ ఫామ్ అయిన తర్వాత. 68 సంవత్సరాలల్లా కనీసం ఒక 6 ఏళ్ళు కాదు, 6 నెలలు కాదు, 6 రోజులు కాదు, 6 గంటలు కూడా బీసీ సామాజిక వర్గాలకు వెళ్ళి చెప్పి ఒక్క ముఖ్యమంత్రి కూడా కాలేదు కదా. ఇది వాళ్ళని కూడా అంటలేను నేను. మరి నువ్వు ఒక బియ్యం బస్తాకు కంపేర్ చేసి ఒక 0.4% ఉన్నటువంటి వెలుమోల గురించి నువ్వు మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు నీ గురించి మాట్లాడాలి కదా, మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. అయితే దీంట్లో కూడా ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ ఎస్సీలు కూడా ఒక 2 సంవత్సరాలు ఒకటే టర్మ్ వాళ్ళు కూడా చేసింది కూడా. అంటే మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళ చేతులలో అధికారం రాకుండా చేసేటువంటి ఒక పెద్ద కుట్ర. నేను మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మోసం ఏంటంటే కులగణన అని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. అది సమగ్ర కుల సర్వే అని చెప్పి మీరు చూపియండి. అడ్వర్టైజ్మెంట్ రిజల్యూషన్ చేసిరు. రిజల్యూషన్ లో కూడా అసెంబ్లీలో పాస్ చేసిన రిజల్యూషన్ కూడా వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే సమగ్ర సర్వే అని చెప్పారు. మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి కలిపితేనే నీకు కంపారిటివ్ ఉంటుంది, ఎవరైంది, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఏంది, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ ఏంది, ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు రిజర్వేషన్స్ దాంట్లో కూడా ఏబిసిడి చేస్తావా ఏందనేది నీకు వస్తుంది. కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నదంతా ఒకటి, ఈవెన్ వాళ్ళు కామారెడ్డి పెట్టింది అనుకో 40%, కానీ చెప్పింది అసెంబ్లీ రిజల్యూషన్ చేసింది ఒకటి, ఇక్కడనేమో బీసీ కులగణన అన్నారు అడ్వర్టైజ్మెంట్. దాంట్లో మీరు బహుశా దాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఆ రిజల్యూషన్ కూడా
అంటే వీళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. సో ఇదంతా మన ఈ సామాజిక వర్గాలు కాదు, యావత్ తెలంగాణలో అందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే మోసం ఉందా లేదా అని. నువ్వు అంటున్నావు సమగ్ర కులగణన అని చెప్తున్నావు, చెప్పినావు, రిజల్యూషన్ కూడా అట్నే చేసినావు. కానీ నువ్వు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల పేపర్ల ఎలక్షన్ల ముంగడి ఇచ్చినది పెద్ద పట్టించుకోరని అని అనుకుంటున్నారు జనం. కానీ అది అన్న పెట్టింది ఏంది, నువ్వు ఖాళీ బీసీ కులగణన అంటున్నావు. బీసీ కులాలకు సంబంధించింది కాదు, ఇది మొత్తం సమాజానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో తప్పకుండా ఏంటంటే ఈ తొందర ఏం లేదు, దీంతో ఇప్పుడు ఏం అడ్డి కింది మీదకి అయ్యేది లేదు, దేశాలు మొత్తం ఆగమయ్యేది లేదు, తెలంగాణ వచ్చి వరదలు వచ్చి కొట్టుకపోయేది కూడా ఏం లేదు. కానీ కింది కులాలకు సంబంధించినటువంటి కనీస నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఒక 3000 మంది సర్పంచులను కానియకుండా తెలంగాణ చేసేటువంటి ఒక పెద్ద కుట్ర. దీన్ని జనాలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కింది కులాలలో కూడా దీన్ని అవగాహన చేసుకొని ఆలోచన చేసి ఎందుకు మనం ఎక్కడున్నాం, ఇంకా వాళ్ళకి ఏమున్నది, ఇప్పటికి కూడా మాట్లాడతారు. మీ దగ్గర దమ్ముంటే గెలిపించుకొని రాను. మొన్న ఒక ఆయన ఒక పెద్ద మనిషి రికార్డు చేసి, కాంగ్రెస్ నాయకుడు రికార్డు చేసి పెట్టిండు. అరే మీ దగ్గర దమ్మున్నాదిరా, మా చెప్పులు మోసేవాళ్ళు అన్నారు. ఇంకా కూడా బుద్ధి రావాలి, మనకు రావాలి. పేదోళ్ళకి అందరికీ అన్ని కులాలకు సంబంధించిన అంటే డబ్బు పైసా అహంకారంతో మాట్లాడిస్తున్నారు వాళ్ళు. అలా అంటే నీ నెత్తికెక్కి కూర్చున్నది, వీళ్ళందరికీ తలకాయకి నెత్తికెక్కి కూర్చున్నది. ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు కూడా ట్యాక్సులు కడుతున్నారు. ఈ దేశ ఆర్థిక సంబంధించి కాదు, ప్రతి ఒక్క దాంట్లలో రైతులు ఉండొచ్చు, ప్రతి దాంట్లలో కూడా వీళ్ళు దేశ అభ్యున్నతికి వీళ్ళందరూ తోడ్పాటు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కు, సమాన హక్కు అయితే రాజ్యాంగబద్ధం కావచ్చు, అవసరమైతే సవరణ చేసిన కావచ్చు, ఇవి జరగాలి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు సెంట్రల్ లో కాంగ్రెస్ నేను చెప్తున్నా, ఆయన ఒక్కడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, రేపు పొద్దుగాలనే ప్రధానమంత్రి అనగానే చేయడం అనేది అనుకుంటున్నాను అయితే క్లియర్ గా. చేయకుంటే తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అట్లా జరిగినప్పుడు నువ్వు రిజల్యూషన్ అన్నప్పుడు బీసీ అనేది ఇప్పుడు ఎవ్వరు చెప్తాడు, కాంగ్రెస్ ఓన్లీ బీసీ ఉన్నది. కంటిన్యూస్ ఒక 10 రోజులు అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయి, ఆల్మోస్ట్ ప్రతి న్యూస్ పేపర్లు వచ్చినాయి. మరి ఒక కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక బీసీ కావచ్చు, లేకపోతే బీజేపీ, అరే నువ్వు ఎందుకు రాబాయి, ఇది ఎందుకు మాట్లాడతలేవు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఏమో ఇట్లా ఇస్తున్నావు. అపోజిషన్స్ కూడా మాట్లాడాయి, ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు అందరూ ఒకటే. మీరు చూడండి ఇప్పటివరకు ఈ అంశం గురించి ఎవరైనా మాట్లాడి అడగాలి కదా. నువ్వు మొత్తం సమగ్ర కుల గణన చేస్తా అన్నోనివి ఓన్లీ బీసీ కులాలు ఎట్లయితే అంటే ఎస్సీలు నష్టపోవాలన్నా, ఎస్టీలు నష్టపోవాలన్నా, అగ్ర కులాలు ఉంటే పేదలు నష్టపోవాలన్నా, ఇలా ఇది ఒక పెద్ద మాఫియా జరుగుతున్న, పొలిటికల్ మాఫియా జరుగుతున్న దీని వెనుక మొత్తము. దీన్ని జనాలు కూడా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాల్సిన. ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు చాలా స్పీడప్ చేస్తారు, ఎందుకంటే ఆగస్టు 15th కు ఆయన రైతులకు మొత్తం రుణాలని మాఫీ చేస్తా అని పెట్టిండు. దాని లోపల అన్ని ఎలక్షన్స్ ఒడగొట్టుకోవాలనే ప్రయత్నంలో జరుగుతున్నది అంతా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఓకే, దాని లోపల కంప్లీట్ చేసుకోవాలి, ఏదో చేసి మామ అనిపించి క్లోజ్ చేయాలని చెప్పనే ఆలోచనలో తను ఉన్నాడు. కానీ న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే సమగ్ర కులగణన మొత్తం చేసి సామాజిక ఆర్థిక పరిస్థితులు, అన్ని రాజకీయ పరిస్థితులు అన్ని కనుక మొత్తం తీసుకొచ్చి దాని రిపోర్ట్ ప్రకారం తీసి బీహార్ మోడల్లో ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఏదో బీసీ కమిషన్ చేస్తుంది అని అంటున్నారు కదా. బీసీ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం పెంచుతామని అంటున్నారు. బీసీ కమిషన్ కు కులగణనకు సంబంధం ఏంటిది అసలు? ఇప్పుడు చేస్తారేమో ఒక 5-6% అటు ఇటు పెంచేసి ఎలక్షన్ లోకి వెళ్తామని అంటారు. అది కాదు కదా, 5-6% కాదు, నీ హక్కు ఎంత కావాలో అంత రావాలి. నువ్వు 100 మార్కుల పేపర్ రాస్తే నీకు 90 మార్కులు వచ్చే కాడ నువ్వు 90 మార్కులు వచ్చేంత నువ్వు రాసినప్పుడు నీకు 20 మార్కులు ఇస్తా అంటే నడుస్తుందా? కాదు, నువ్వు కరెక్ట్ చేయి. నా జనాభా ఎంతున్నది, ఈ సెక్షన్స్ జనాభా ఎంతున్నది, గత ప్రభుత్వమే ధోకా చేసింది. బయట చెప్తున్నారు 23% అనేది చెప్పిన కదా, యాక్చువల్ గా నువ్వు అది ఏజెన్సీ ఏరియాలను తీసినటువంటి డేటా చూస్తేనే 18%. అప్పుడే కుట్ర చేసి అన్యాయం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పేదోళ్ళు ఎవరు గమనిస్తలేరు. దీంట్లో ఒక్క బీసీలకు కాదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అగ్ర కులాలు ఉన్న పేదోళ్ళకు కూడా దీనికి సంబంధం లింక్ ఉన్నది. సో అందుకని కంప్లీట్ కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది. అవి జరిగిన తర్వాతనే ఎన్నికలు చేయాలి, లేకపోతే గ్రామాలలో మండలాలలో మనం తిరగబడాల్సిన అవసరం ఉన్నది. అందుకే మళ్ళొక్కసారి నేను ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే, ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత సోషల్ మీడియా కావచ్చు, ఇంత టెక్నాలజీ బిల్డప్ అయిన తర్వాత కూడా ఇంకా కూడా మనకు అర్థం కాకుంటే, ఆ డేటా స్టాటిస్టిక్స్ అర్థం కాకుంటే, ఒకడు కూడా లేరు కదా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి, లేకుంటే ఇబ్బందుల పాలవుతాము. చిన్న పోస్టులే కదా కొంతమంది అంటారు, ఊర్లలో గ్రామ పంచాయతీలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఇవే కదా, సో వీటి మీద ఎందుకు ఇంత ఇది చేయడం? అంటే వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్లో కూడా అర్హులు కదా మరి? వీళ్ళు చదువుకోలేదా, స్టాండర్డ్స్ లేవా, ఉద్యమాలు చేయలేదా, త్యాగాలు చేయలేదా, నక్సలైట్ ఉద్యమాలలో పోయి చచ్చిపోయిన లేరా, తెలంగాణలో సాయుధ పోరాటంలో చచ్చిపోలేదా, ఈ కులాలు త్యాగాలు చేయలేదా, తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోలేదా, ఉస్మానియా యూనివర్సిటీలో చచ్చిపోలేదా? హైయెస్ట్ ఫస్ట్ ఇక్కడ కూర్చొని సాయి సూర్యాపేట పిల్లవాడు ఇంజనీరింగ్ కాలేజీలో జస్ట్ హక్కుల గురించి అంటే చనిపోయిన శవాలు కనీసం అమరల స్తూపం దగ్గర పోయి నివాళులర్పించాలని చెప్పని దానికి కూడా చేయనీయకపోతే దానికి తిరగబడి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లీస్ట్ సాయి ఇంజనీరింగ్
మన యాకయ్య గేట్ కాడికెళ్ళి వచ్చిండు ఏంది నేను అరే నన్ను ఆడిదాకా కూడా కనీసం పోనీయరా అంటే వచ్చి మీద ఇమోలేట్ అయిపోయిండ్రు. త్యాగాలు చేసుకొని వచ్చినాయి కదా, వాళ్ళ హక్కులు కాబట్టి ఎవరు కొట్లాడతారు చెప్పండి, ఎవరు కొట్లాడతారు? ఇప్పుడు కూడా 0.5%, 0.4% అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి ఇక్కడ 60-70% అందరు కలిపితే 93% అయ్యేటోళ్ళ గురించి ఎవరు కొట్లాడాలి, ఎవరు మాట్లాడాలి? చాలా మంది ఆ బీసీ లోకల్ గా ఉన్న లీడర్లు కూడా ముందుకు రావాలి, గ్రామాల్లో రావాలి, అదే చెప్తున్నా, చైతన్యం రావాలి, ఒక మూవ్మెంట్ ని తీసుకురావాలి, మూవ్మెంట్ తీసుకురావాలి, తిరగబడాల్సిన అవసరం ఉన్నది. నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకులాలు, పేదోళ్ళు కూడా బయటికి రావాలి, వీళ్ళందరి హక్కులు కావాలని చెప్పి. అందులో ముఖ్యంగా ప్రధానంగా మేజర్ గా నష్టపోతున్నది మాత్రం బీసీలు నష్టపోతున్నారు. ముందుకు రావాలి. మీరు సర్పంచ్లు అయితేనే రేపు పొద్దుగాల నీకు మండలాల స్థాయిలోకి వచ్చి ఇలా ఎమ్మెల్యేల టికెట్ ఇవ్వాలంటే ఎవడు గెలుస్తాడండి, బీసీలు ఎవడు గెలుస్తారని చెప్పి ఆరాకొరక్కడ ఇస్తే ఓడగొడతారు, అందరు కలిసి ఓడగొడతారు. అది ఇయ్యారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు మొత్తము ఇటువంటి వాళ్ళ చేతులలో వీళ్ళ పెత్తనాలలో ఉన్నాయి కాబట్టి రాత్రి వస్తాడు, ఏదో వానికి పైసలు ఉంటే అయిపోయాయి, రాత్రి వస్తాడు తొలియారు టికెట్ తీసుకుంటాడు. ఏ పార్టీ అని ఉండని, అంతకుముందు ఏ పార్టీ బీసీ వాడు ఎవరైనా మాట్లాడితే మాత్రం వీడు ఆడున్నాడు, మాయి మొత్తం లెక్క అన్ని ఉన్నా కానీ మరి నాకు ముఖం నచ్చలేదు అని చెప్పి పక్కకు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ వాళ్ళలో ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి చైతన్యవంతులైనటువంటి వాళ్ళని కూడా వాళ్ళు రాణిస్తలేరు. ఖాళీ వాళ్ళ దగ్గర బూటులు నాకేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు వాళ్ళకే టికెట్లు ఇచ్చి కుసబెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకి వస్తే నీకు గ్రామాల మీద పట్టు ఉంటది, కింది లెవెల్లో. పంచాయతీ రాజు వచ్చిన తర్వాత కూడా పేదోని చేతుల్లో ఉంటుంది. పంచాయతీ వచ్చిందిరా పల్లెకూడా పల్లెకే వీలు వచ్చారా, నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా, నీ ఊరి మంచి చెదురు నీ జిమ్మేదారిరా, బాధ్యత నీకు వచ్చారా, పల్లెకూడా భారీ హక్కే వచ్చారా అని. కానీ హక్కులు ఏమవుతుందంటే కొంతమంది పైసలు ఉన్న వాళ్ళ చేతులలో మాత్రమే పోతున్నాయి. సో అది కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇది చాలా ఇంపార్టెంట్. అసలు అంటే పునాది అసలు ఉంటుంది. నీ పునాది గట్టిగా లేకనే ఎమ్మెల్యే స్థాయికి వచ్చే వరకు నడుస్తలేదు ఇది. నువ్వు ఆ ఫీలింగ్ తోటి కింద కనుక నువ్వు గెలవగలిగితే నువ్వు ఎమ్మెల్యే స్థాయి కాదు, అంతకన్నా పైన ఇవ్వాలి. మీరు ఎంత భయంకరమైన విషయం అంటే ఈ సహకార సంఘాల ఎలక్షన్స్ కూడా పెడతలేరు, ఈ సొసైటీ ఎలక్షన్స్ కూడా పెడతలేరు. అక్కడ కూడా కొంతమంది లీడర్స్ నెమ్మదిగా సహకార సంఘాలు, అప్పిచ్చు సంఘాలు, అభివృద్ధి సంఘాల అండనీకుండురా, పెచ్చుపై పెచ్చుండదో పల్లెడ మచ్చుకే వడ్డిండును అని. ఈ సహకార సంఘాలకు సంబంధించినటువంటి కూడా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అది ఎవరి చేతులలో ఉండాలి? ఎకానమీ ఎవరైతే బిల్డప్ చేస్తున్నాడో అటువంటి వాళ్ళ చేతులలో ఉండాలి, కిందోళ్ళ చేతులలో. ఆ పనులు ఈ పనులు ఒకటి చేసుకున్న చేతులలో. అదే కలెల్కర్ అదే అంటాడు, 75% మోర్ దాన్ 70% బీసీలో ఉన్నటువంటి చేతి వృత్తులకు సంబంధించినటువంటి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి ఏదైతే వృత్తులకు సంబంధించినట్టు వాళ్ళకు ఉన్నారో ఇటువంటి వాటిలో మొత్తం వాళ్ళకే ఇయ్యాలని చెప్పి. కానీ ఎవరు తీసుకుపోయి చెత్త బుట్టలు వాడేసింది ఇవన్నీ. ఇవి జనానికి ఎవరిని తెలియదు, ఇదంతా ఎవరు తెలియదు. గ్రామాలలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవి చదువుకోవాలి. కమిటీలు ఏంటిది, మండల కమిషన్ ఏంటిది, అసలు ఏంటి రిజర్వేషన్స్ ఏంటిది, సిస్టమ్ ఏంటిది, ఇదంతా ఈబీసీస్ కు ఇవన్నీ ఇచ్చారు కదా. సో ఇవన్నిటి మీద క్లియర్ కట్ అవగాహన వచ్చి అసలు పల్లెల్లో మనకు రావాల్సినటువంటి ప్రజలకు రావాల్సినటువంటి పేద ప్రజల గురించి పెట్టినటువంటి రాజ్యాంగ హక్కులను కూడా వీళ్ళు కాలరాస్తున్నారు మొత్తము. ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర. ఇది ఇప్పుడు కేసీఆర్ చేసింది ఇప్పటిదాకా ఎవరు తెలియదు మోసం. ఇప్పుడు మనం చర్చ జరుగుతుంటే 23% అనేది వస్తుంది బయట. కూడా ఇవాళ పొద్దున పేపర్ నువ్వు చెప్పినాక నేను పేపర్ చూస్తే 23% అది ఇట్స్ నాట్ 23, ఇట్స్ జస్ట్ 18%. చూడమని చెప్పండి. షెడ్యూల్ ఏరియా తీసేస్తే టోటల్ పాపులేషన్ లో వాళ్ళు ఇస్తున్నది 18%, కాంగ్రెస్ ఇస్తున్నది 42%. అసలు నా జనాభా ప్రకారం వస్తే 50% దాటుతుంది కావచ్చు. రాజ్యాంగ సవరణ జరగాలండి, ఎవరి చేతిలో ఉన్నది జరగాల్సిందే కదా. సో గ్రామాల్లో ఉన్న ఎవరైతే సర్పంచ్లుగా పోటీ చేయాలనుకున్న బీసీలకు కూడా మనం పిలుపులు ఇవ్వాలి పక్కా. ఇప్పుడు వాళ్ళ ఒక మూవ్మెంట్ తీసుకురావాలి. ఇప్పుడు దీని నుంచి అట్లీస్ట్ మీరు చైతన్యవంతులు కాండి, గ్రామాల నిర్మాణం స్టార్ట్ చేయండి. మేము కూడా అనుకుంటున్నాం మొత్తం పిలిచి ఒక ట్రైనింగ్ క్లాసెస్ కంప్లీట్ గా పెట్టి గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు ఎవరైతే పోటీ చేసుకున్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక పని కూడా మేము మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నాము. సార్ గ్రామ పంచాయతీ యాక్ట్ ఏంటిది, దేశం ఏంటిది, మనం ఎక్కడ ఉన్నాము, దేశ సంపద ఏంటిది, మన వాటా ఏంది, ఎవరు వాటా ఏంది అనేది నిజాయితీ పరులకు ఎక్కువ పైసలు లేకుండా ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఇచ్చి నిజంగా ఏ కులం ఉండన కానీ ఈవెన్ అగ్రకులాలు కూడా కావచ్చు 50 లక్షలు 60 లక్షలు తీసుకుపోయి ఒక గ్రామ పంచాయతీ మీద పెట్టి వాడు జనం పైసలు ఇచ్చి జనానికి ఓట్లేసుకొని గెలిచిననుకో వాడు 50 లక్షలకు ఇంకో 2 కోట్లు సంపాదించుకుంటాడు. గ్రామాలలో అంత పైసలు సంపాదించుకుంటుందా? అవినీతికి పాలు చేసేందుకు సిస్టమ్ ను మొత్తం చెడగొట్టేందుకు చేస్తున్నటువంటి పని ఇది. పైసలు లేకుండా ఓట్లు చేసేటువంటి మెకానిజం కూడా తీసుకురావాలి. అటువంటివి కూడా మేము రేపు ఆ ట్రైనింగ్ క్లాసెస్ లో పెట్టదలుచుకున్నాం. మేము దానికి ఖాళీ తెలుసుకున్నాం. నేను భవిష్యత్తులో నేను ఇక్కడనే కూర్చొని నేను అది డిక్లేర్ కూడా చేస్తాం. తప్పకుండా పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో ఉన్న ఎవరైతే బీసీలు సర్పంచ్లుగా, వార్డ్ మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్నారో, సో ఈ కులగణన జరగకపోతే, బీసీలకు రిజర్వేషన్లు ఉన్న జనాభా ప్రకారం రాకపోతే మీరు మీ కళని, భవిష్యత్ రాజకీయ కళని, అధికార కళని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. సో మీ గ్రామంలో ఉన్న ప్రజలని తట్టి లేపే ప్రయత్నం చేయండి, ఒక మూమెంట్ తీసుకురండి. ఇది ఒక చిన్న వాళ్ళ లీడర్షిప్ గురించే కాదు, యావత్ సమాజంలో మార్పు ఉన్న నాయకత్వంతో జరుగుతలేదు. కాబట్టి ఈ కష్టాలలో ఈ వ్యవస్థలో పెరిగినటువంటి వాళ్ళ చేతుల నాయకత్వం ఉంటే సమాజ అభ్యుదయానికి
తోడ్పాటు పడుతున్న ఉద్దేశంతో ఇది. Yeah. సో అందుకని ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నాయి. యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.